హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే ఈరోజు ఐకియాకి వచ్చేసాము. ఇంకా అక్క వాళ్ళు సాన్వి కోసం వార్డ్రోబ్ ఇంకా ఒక బెడ్ కొనుక్కుందామని తీసుకొచ్చారు. ఇంకా ఎంటర్ అవ్వగానే కుప్పలు కుప్పలు కింద పోసారు. ఏంటా అని చూస్తే క్లిప్స్ అంత కుప్పలు కుప్పలు పోసేసారు. ఇట్లా వీకెండ్ కదా, ఎంత మంది ఉన్నారో అసలు, చాలా రష్ ఉంది. ఐకియాలో మిర్రర్స్ అయితే బాగుంటాయి అబ్బా అసలు. అలా మెల్లగా చూస్తూ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లో మాకు ఒక మంచి ప్లేస్ కనిపించింది. ఎంత బాగుందో అంబియన్స్. ఏంటా అని చూస్తే అది పిక్నిక్ స్పాట్ అంట. సో ఐకియాలో ఎవ్రీ వెన్స్డే ఒక వర్క్ షాప్ నడుస్తుందంట. లైక్ ఆర్ట్స్ ఏదైనా ఒక వర్క్ షాప్, దాన్ని మనం ప్రీ రిజిస్టర్ చేసుకోవాలి ఐకియా వెబ్సైట్లో. ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము ఎప్పుడైనా రావాలని అనుకున్నాము. కొంచెం ముందుకెళ్తే కెఫ్టేరియా వచ్చింది. ఇంక ఇప్పుడే కదా వచ్చాము, అప్పుడేం తింటాము అని చెప్పి మళ్ళీ తిరగడానికి వెళ్ళాము. ఇంకా ఇక్కడేమో కర్టన్స్ ఉన్నాయి. ఈ మధ్య అందరూ 2 టైప్స్ ఆఫ్ కర్టన్స్ వేసుకుంటున్నారు కదా. 1 లేయర్ ఏమో డార్క్, 1 లేయర్ ఏమో లైట్. మొత్తం చీకటికి కావాలంటే రూమ్ డార్క్ వేసేసుకుంటారు. లైట్ కావాలనుకుంటే ఒక కర్టన్ లేయర్ తీసేస్తారనమాట. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే మాకు ఒక క్యూట్ టెంట్ హౌస్ కనిపించింది. ఎంతో క్యూట్ ఉందో అసలు, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. టెంట్ హౌస్ చుట్టూ స్నేక్స్ అరౌండ్ అయ్యి ఉంది. దాన్ని చూసి మా బుడ్డిది ఒకటే ఏడుపు, దాంట్లో కూర్చుంటా అని. సో సర్లే అని దాన్ని దింపి దాంట్లో కూర్చోపో అంటే ఇంకా దాని ఆనందం చూడాలి. ఇంకా గెంతులేస్తుంది ఎగురుకుంటూ. సో అక్కడ అటు సైడ్ నుంచి ఒక మెష్ ఓపెనింగ్ పెట్టారు. అటు నుంచి మనం చూడొచ్చు లోపల ఎవరు ఉన్నారని. నేను లోపల నుంచి పిలుస్తుంటే అది ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యిందో. ఇక్కడ నుంచి ఎందుకు కనిపిస్తున్నావు నువ్వు అని. క్యూట్ ఇది. ఇక్కడ రమ్మంటే రావట్లేదు అసలు, సెటిల్ అయిపోయింది లోపలే. ఇక్కడ చూసారా వైన్ గ్లాసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా దాని పక్కనే సోఫా సెట్స్ ఉన్నాయి అన్ని. ఇంకా కొంచెం ముందుకెళ్తే డైనింగ్ ఏరియా ఉంది. డిఫరెంట్ మోడల్స్లో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ కలర్స్లో. సో ఇక్కడ 6 సీటింగ్ ఉంది, 4 సీటింగ్ ఉంది. ఇంకా దానికి సెట్ అయ్యే లైట్స్, బౌల్స్, గ్లాసెస్ అన్నీ అరేంజ్ చేసి ఉంచారు. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అసలు ఎంత క్యూట్ ఉన్నాయో ఈ బౌల్స్ అండ్ ప్లేట్స్. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళంతా మేబీ ఐకియాలోనే కొన్నట్టున్నారు. మొత్తం అవే కనిపిస్తున్నాయి నాకైతే. ఇంక ఇదేమో ఆఫీస్ ఫర్నిచర్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీస్ టేబుల్స్ ఉన్నాయి మన వర్క్ స్పేస్లో పెట్టుకోవడానికి. అండ్ దానికి తగ్గట్టు డెకరేట్ చేసుకోవడానికి దానిపైన డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై దెమ్. ఇంకొంచెం పక్కెళ్తే డార్క్ థీమ్లో ఆఫీస్ ఏరియా సెటప్ చేసి ఉంచారు. సో ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి ఇట్లా ఒక థీమ్ సెటప్ చేసి ఉంచారు. సో మనకు ఒక ఐడియా రావడానికి. సో ఇంక ఇక్కడైతే బీన్ బ్యాగ్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. బయట వేరే షాప్స్లో అయితే కూర్చుంటే మొత్తం కిందికి జారిపోతాము. ఇవి అట్లా లేవు, కుషన్ బాగుంది లోపల. మేము దాంట్లో కూర్చొని ఎగిరి మరీ చూసాము. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. సో ఫైనలీ మేము దేనికైతే వచ్చామో ఆ ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చిన్నపిల్లలకి కార్డ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. సో మేము సాన్విని దీంట్లో పడుకోమని చెప్తే అది సగానికి పైన వచ్చింది. సో ఇంకా వేరేవి చూద్దామని వేరేవి చూడడానికి వెళ్ళాము. ఇక్కడ అన్ని డబల్ కార్డ్స్, సింగిల్ కార్డ్స్ ఉన్నాయి. సో ప్యారలల్గా కార్డ్స్తో పాటు బెడ్స్ కూడా చూస్తున్నాము. ఏదైతే సెట్ అవుతుందని, స్ప్రింగా, ఫోమా, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా బెడ్స్లో కూడా. సో ఏదైతే పిల్లలకి సెట్ అవుతుందో చూస్తున్నాము. నాకైతే చిన్నపిల్లలకి కార్డ్స్ అంత డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టు కనిపించలేదు. కొంచెం బేసిక్ ఉన్నాయి. అంటే బయట షాప్స్లో మనకి కార్ అని, బార్బీ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ దొరుకుతున్నాయి కదా. ఇక్కడ అట్లా లేవు, బేసిక్ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే బంక్ బెడ్స్ ఉన్నాయి, ఆర్ డబల్ డెక్కర్ బెడ్స్ అయినా అనొచ్చు. మేము అవి కూడా చూసాము, కానీ ఎందుకో హాస్టల్ ఫీలింగ్ వస్తుందని ఇంకొద్దనుకున్నాము. ఇక్కడ ఇంకొక వైట్ కాట్ ఉంది. చూడగానే మంచిగా అనిపించింది. కింద స్టోరేజ్ కూడా ఉందన్నమాట. మొత్తం 2 డ్రాస్ ఉన్నాయి స్టోరేజ్ కోసము. అండ్ మొత్తం కింద నుంచి ఓపెన్ చేస్తే ఇంకొక బెడ్ ఓపెన్ అవుతుంది. ఇంకో బెడ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ పుట్టే పిల్లల కోసము మా అక్క బావ వాళ్ళు ఇట్లా తీసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ దానిపైన జస్ట్ ఇట్లా వుడ్తో స్టిక్స్ ఉన్నాయి. దానిపైన మనం ఇంకో బెడ్ వేసుకొని పడుకోవాలన్నమాట. మనకు కావాల్సినప్పుడు ఇట్లా జరుపుకొని బెడ్ వేసుకొని పడుకోవచ్చు, లేదంటే జస్ట్ పుష్ ఇట్ బ్యాక్ అంతే. సో అక్కడున్న వుడెన్ ప్లేట్స్ వెయిట్ని బేర్ చేస్తాయో లేదో అని మాకు డౌట్ వచ్చింది. చాలా తిన్నుగా ఉన్నాయన్నమాట. సో అక్కడున్న ఎంప్లాయీని అడిగాము, సో ఇది ఓకేనా బెడ్ వేసి మన దానిపైన మనుషులు పడుకోవచ్చా అంటే, ఓకే మ్యామ్ పడుకోవచ్చు, అరౌండ్ 300 kgs బేర్ చేస్తుంది అని అనింది.
సో, ఇంకా వైట్ దానికి ఫిక్స్ అయిపోయాము ఆల్మోస్ట్. కానీ ఇంకా కింద ఊడ్చుకోవడానికి స్పేస్ లేదు. అండ్ ఆ వుడెన్ స్టిక్స్ చాలా వీక్ ఉన్నాయని మాకెందుకో డౌటొస్తుంది. అందులో ఈ కాట్ ప్రస్తుతానికి మా అక్క వాళ్ళ రూమ్‌లో ఏసుకోవాలని అనుకుంటున్నారు. సో, సాన్వికి కొంచెం అలవాటయ్యే వరకు వేరే రూమ్‌లో. సో, మా అక్క వాళ్ళ రూమ్‌లో పట్టే సైజే తీసుకోవాలి మేము. ఇంకొకటి చూద్దాము అని ఇంకా వేరేవి ట్రై చేస్తున్నాము. సో, ఇదేమో నార్మల్ ఐరన్‌దనమాట. ఇది కూడా అంతే, కింద నుంచి లాగితే ఇంకో కాట్ ఓపెన్ అయితది. దానిపైన ఇంకో బెడ్ ఏసుకొని మనం వాడుకోవచ్చు. కింద స్టోరేజ్ కూడా ఉంది. మనకు కావాలనుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా తీసి పక్కన పెట్టొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో, ఇంకా మాకు ఈ బ్లాక్‌దే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఐరన్ ఎలాగో స్టాండర్డ్ కదా! ఆ వుడెన్‌ది కూడా ఎందుకు వద్దనుకున్నామంటే కొంచెం చెదల గోల కూడా ఉంటది కదా! మా అక్క వాళ్ళు ఉండే ఏరియాలో కొంచెం చెదలు ఎక్కువ ఉంటది. సో, ఇంకా వుడ్ ఎందుకు అని వద్దనుకున్నాము. సో, ఇంకా కాట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఆ బ్లాక్‌దే తీసుకుంటున్నాము. ఇంక ఇప్పుడు బెడ్ చూడాలి. మేమైతే స్ప్రింగ్ మ్యాట్రెస్ తీసుకుందామని అనుకున్నాం. కానీ అక్కడ వర్క్ చేసేవాళ్ళు వద్దు మేడం, స్ప్రింగ్ అయితే పిల్లలకి బాడీ పెయిన్స్ వచ్చేస్తది. ఫోమ్ తీసుకోండి మంచిగుంటది అని ఫోమ్ మ్యాట్రెస్ చూయించారు. సో, సరేలే అని మేము ఇంకా ఫోమ్ మ్యాట్రెస్సే తీసుకుంటున్నాము. సో, దాని తర్వాత వార్డ్రోబ్స్ చూసాము. షూట్ చేయడం మర్చిపోయాను. ఫిజికల్ వార్డ్రోబ్స్ చాలా ఉంటాయి. మనం జస్ట్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. అంటే ఎట్లా ఏ మోడల్ కావాలి అని, కలర్స్, డిజైన్స్, లోపల డ్రాస్ ఎన్ని కావాలి, హ్యాంగర్స్ ఎన్ని కావాలి అని మనము ల్యాప్టాప్‌లో చూసి అరేంజ్ చేసుకోవచ్చు మొత్తం. మేమైతే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇలా వుడెన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మా ఫ్లోరింగ్ వుడ్ ఉంటది. సో, మ్యాచ్ అయితదని చెప్పి వుడెన్ కలర్ తీసుకున్నాము. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఆ మిర్రర్స్ కూడా ఉన్నాయి కదా! ఆ మిర్రర్స్ కూడా ఏ రకంగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఏది కావాలంటే అది మనం మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, మీకు అక్కడ పక్కన రైట్ సైడ్‌లో కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఆ వైట్ వైట్ బాక్సెస్ అన్నీ మిర్రర్స్ అనమాట. బ్లాక్ బ్లాక్ బాక్సెస్ అని మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అనమాట వార్డ్రోబ్‌వి. మనం ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్‌లుక్ కోసము 4 మిర్రర్స్ అంటే 4 మిర్రర్స్, లేదా టోటల్ సైడ్ మిర్రర్స్ కావాలంటే సైడ్ మిర్రర్స్, లేదంటే ఆల్టర్నేట్ కావాలంటే ఆల్టర్నేట్, అట్లా అనమాట. మన కన్వీనియన్స్‌ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్ మిర్రర్స్ అన్నీ. ఇంకా గ్లాస్‌కి ప్యానెల్ లేఅవుట్స్‌కి మధ్యలో ఫ్రేమ్స్ ఉంటాయి కదా! ఆ ఫ్రేమ్స్‌ని కూడా మనం కలర్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. గ్రే కావాలా, సిల్వర్ కావాలా, వైట్ కావాలా అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో, మేమైతే సిల్వర్ సెలెక్ట్ చేసుకున్నాము. సిల్వర్ అయితేనే కొంచెం ఆ గ్లాస్‌లోకి దాంట్లోకి కలిసిపోతది. సో, ఇలా కస్టమైజ్ చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది. ఏదో ఉన్నది తీసుకోకుండా మనంతకు మనము అంతా మన ఇష్టంతోనే కస్టమైజ్ చేసుకుంటుంటే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. సో, ఇదంతా ఐకియా మార్కెటింగ్ స్ట్రాటజీ అంట. సో, లోపల ర్యాక్స్ ఏమో బేజ్ కలర్ అనుకున్నాము. ఒకసారి ఫిజికల్‌గా చూసొద్దామని కలర్ మళ్ళీ వచ్చాము వార్డ్రోబ్స్ ఉన్న చోటికి. సో, ఇట్లా ఉంటదనమాట కలర్. సో, బావుంది అనుకోని మళ్ళీ మేము వెళ్ళాము. ఇలా డ్రాస్ వస్తాయి. సో, మనకి ఎంత హైట్, ఎట్లాంటి డ్రాస్ కావాలో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో, ఇవేమో బ్యాంగిల్స్, ఇంకా రింగ్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ అవి పెట్టుకోవడానికి ఇది సెపరేట్ కొనుక్కోవాలి మనం. ఆ ట్రే ఉంది కదా! ఆ ట్రే సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఏం లేదు, మీరు ఎన్ని డ్రాస్ యాడ్ చేసుకుంటారో, ఎన్ని ర్యాక్స్ యాడ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఓవరాల్ బిల్ వస్తదనమాట. సో, మేమైతే ఇలా ర్యాక్స్ సెట్ చేసుకున్నామనమాట. మనమే సెట్ చేసుకోవచ్చు. ఎంత డిస్టెన్స్‌లో ఉండాలి ర్యాక్, ఎన్ని డ్రాస్ కావాలి, ఎన్ని ట్రాన్స్పరెంట్ డ్రాస్ కావాలి, ఎన్ని మెష్ ర్యాక్స్ కావాలి అనేది మొత్తం మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇదైతే నాకు మంచిగా నచ్చింది. మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్, చైన్స్, స్పెషల్లీ రింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాయి. సో, ఇట్లాంటిది ఒకటి ఉంటే చైన్స్, రింగ్స్, వాచెస్, బ్యాంగిల్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. సో, ఫైనలీ వార్డ్రోబ్ కస్టమైజేషన్ అయితే అయిపోయింది. మేము సెలెక్ట్ చేసుకున్న ర్యాక్స్‌కి, డ్రాస్‌కి మాకైతే 87,380 రూపీస్ పడింది. ఇంకా అంతా అయిపోయాక తినడానికి కెఫెటేరియాకి వెళ్ళాము. ఇంకా అక్కడ చూస్తే అసలు ప్లేస్ వెతుక్కోవడానికి సగం టైం పట్టింది మాకు. ఇంకేవో కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇవి చికెన్ నగ్గెట్స్ అంట, హార్స్ షేప్‌లో ఉన్నాయి. ఇంకా అదేమో మీట్ బాల్స్ విత్ మ్యాష్డ్ పొటాటో అంట, చాలా సప్పగా ఉంది. ఇంక ఇదేమో చాక్లెట్ క్రోసాంట్,
చాలా బాగుండే అది మాత్రం. నేనేమో ఇంకా కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ ఒక కాఫీ కప్ తీసుకుంటే ఎన్నిసార్లు అయినా తాగొచ్చు, ఎన్ని రీఫిల్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ హాట్ వాటర్ ఫిల్ చేసుకొని కప్పు కాఫీ లాటే అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత క్యాపుచినో కూడా తీసుకున్నాను, కానీ నాకైతే లాటేనే నచ్చింది. సో మనకి ఆ మిషన్లో నుంచి షుగర్లెస్ కాఫీ వస్తుంది అనమాట. పక్కన షుగర్ ప్యాకెట్స్ పెడతారు. మనం ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకొని యాడ్ చేసుకొని కాఫీ మిక్స్ చేసుకోవాలి. సో కాఫీ అయితే చాలా బాగుండే. మనకి ఎక్కడ పోయినా టీ ఆర్ కాఫీ కంపల్సరీ కదా. సో ఇంకా అంతే, ఇంటికి వెళ్ళిపోవడమే. సో లాస్ట్ మినిట్లో కూడా పోయే దారిలో కూడా ఏవో ఒకటి పెట్టినాడు షాపింగ్ చేయడానికి. బొకేస్ అని, పూలని, లైట్లని, ఏవో ఒకటి. లాస్ట్ మినిట్ వరకు కూడా షాపింగ్ చేస్తూనే ఉండాలి ఐకియాకి వస్తే. సో మనకి ఎక్కడ పోయినా ఒక మ్యాండేటరీ థింగ్ ఉంటుంది అనమాట. ఓ 2-3 ఫోటోలు దిగి, ఓ 2 సెల్ఫీలు దిగి అలా వచ్చేయాలి బయటికి. అప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆ రోజు మనం జస్ట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని బిల్ కట్టేసి వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ డే మనం బుక్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి. ఇలా వీళ్ళు వచ్చి అంతా అరేంజ్ చేసిపోతారు. దానికి అరౌండ్ 3,500 to 4,000 కట్టాలి. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నీ అరేంజ్ చేసిపోతారు. అసలు ఈ కార్డ్ ఫిక్స్ చేయడానికే 2 to 3 hours టైం పట్టింది. మా బుడ్డి చూడండి ఎట్లా ఎగురుతుందో. దానికి ఇంకా బెడ్ వచ్చేస్తుందని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు ఒక మాన్యువల్ ఇస్తారనమాట, ఎట్లా ఫిక్స్ చేయాలి, ఎట్లా అరేంజ్ చేయాలి అని. సో దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. సో అరౌండ్ 2 to 3 hours తర్వాత కాట్ అయితే ఫిక్స్ చేశారు. దానిపైన బెడ్ వేసి, బెడ్షీట్ వేసి ఇంకా చూపిస్తే దానికి అట్లా ఎగురుతుంది ఆనందం తట్టుకోలేక. సో ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది అక్క వాళ్ళ రూమ్లో. ఇంకా ఇది కొంచెం ఈ బెడ్లో అలవాటు అయితే పక్క రూమ్లో పడేయడమే ఇంకా పాపం. ఇంకా ఇదేమో వార్డ్రోబ్ ఫిక్స్ చేయడానికి రా మెటీరియల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. నేను ఇప్పుడు తీస్తున్న వీడియో. ఇట్లా అంతా ప్రతిదీ వచ్చి ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేయాలి. ఈ వార్డ్రోబ్ అయితే అరౌండ్ మొత్తం కంప్లీట్గా ఫిక్స్ చేయడానికి 6 hours టైం పడుతుందని అన్నారు. సో యాక్చువల్గా శాన్వి కింద పడుకోకుండా మేము కాట్ ఉల్టా తిప్పి పెట్టాము. సో దట్ ఆమె దొర్లుకుంటూ వచ్చి కింద పడదు కదా. సో ఎక్కి దిగేటప్పుడు ఎత్తుకొని దింపాలేమో అని అనుకున్నాం, కానీ అది మంచిగా గ్యాప్స్లో నుంచి వచ్చి దిగిపోతుంది. అసలు ఆ బెడ్ అరేంజ్ చేసేంతసేపు ఆయన చుట్టే తిరుక్కుంటూ కూర్చోయింది. ఎట్లా పెడుతున్నారు ఏంది అని. అంటే దానికి అంత ఎగ్జైట్మెంట్ దాని బెడ్ పైన. మరి పడుకుంటుందో లేదో చూడాలి రేపటి నుంచి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది వార్డ్రోబ్. ఇలా ఉంది. మొత్తం అరేంజ్ చేసేసాము. బట్టలు అవి మొత్తం ఈ బుడ్డి దానివే పెట్టేసినాము. అక్క కొన్ని చీరలు పెట్టుకుంది. ఇంకంతే. మాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం మనమే కస్టమైజ్ చేసుకున్నాం కదా, అందుకని అదొక సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ డ్రాస్, జస్ట్ డ్రాస్, ఇంకా మెష్ డ్రాస్ పెట్టుకున్నాము. అండ్ పైన హ్యాంగర్స్ పెట్టుకున్నాము మా బావ సూట్స్ హ్యాంగ్ చేయడానికి. ఇంకా రైట్ సైడ్ ఏమో మొత్తం ర్యాక్సే అనమాట, మొత్తం సో డ్రాస్ కూడా చాలా పొడుగ్గా చాలా బాగున్నాయి. సో టోటల్గా వార్డ్రోబ్ అయితే లుక్ ఇలా ఉంది. సేమ్ మనం అనుకున్నట్టే వచ్చింది. ఫ్లోరింగ్కి కూడా బాగా మ్యాచ్ అయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూజితతో ముచ్చట్లు.